సో పార్ట్ 6, దేవుడికి సమస్త సాధ్యమే. సో ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు, సమస్త సాధ్యమే. సో నిన్న చూపించాడు దేవుడు కుంటి వాళ్ళకు కాళ్ళనివ్వడం, మూగ వాళ్ళకు మాటలు ఇవ్వడం, చెవిటి వాళ్ళకి వినికిడి శక్తినివ్వడం, చూపు లేని వాళ్ళకు చూపునివ్వడం. సో వాళ్ళ నీడుని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి దేవుడు వాళ్ళకు సమస్తము సాధ్యము, అసాధ్యమైన క్రియలను కూడా సాధ్యము చేయడం జరిగింది. సో మనము కూడా అసాధారణమైన క్రియల గురించి అడగాలి దేవుణ్ణి. సో ఏదైనా సాధ్యం కావాలంటే ప్రార్థననే అమ్మ. ప్రార్థన లేకుండా ఏది చేయలేము, ఏది జరగదు, ఏది మూమెంట్ జరగదు. సో దేవుడు కూడా మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు కూడా ఏ అద్భుతాలు చేయలేడు. సో ఆయన చేయగలిగే సామర్థ్యం ఉంది, బట్ ఒక కండిషన్ పెట్టాడు, అడుగుడి నీకు ఇవ్వబడును అని. సో ఆ అడగడంలో మనం ఎప్పుడు కూడా వెనుక ముందు అడగద్దు, అడగడంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, అలసిపోవద్దు. సో చూద్దాం, ఇలా అసాధ్యమైనది నిన్న చూసాము. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ దేవుడు పైకి లేపడం, పాడెను ముట్టుకోగానే స్వస్థత పరచడం, మరణించిన వాళ్ళని లేపడం చూసాము. అలాగే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ అలా ఆమె ముట్టుకున్నప్పుడు స్వస్థత పడడం చూసాము. అలాగే 12 సంవత్సరాల ఒక బాలిక మరణించినప్పుడు యేసు ప్రభువారు వెళ్ళి ఆ మరణం నుంచి జీవంగా మార్చడం చూసాము. సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అద్భుతాలు, అసాధారణమైన అద్భుతాలు దేవుడు అప్పుడు చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. దేవుళ్ళలో మార్పు ఉండదండి, ఆయన కార్యాలలో మార్పు ఉండదు ఎప్పుడైనా కూడా. సో అందుకే వాళ్ళు కూడా విశ్వసించారు, వాళ్ళు ఎలాగైతే విశ్వసించారో అలాగే పొందుకున్నారు. సో అలాగే మనం కూడా విశ్వసించాలి. లెట్ us కంటిన్యూ. సో యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనము. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతల్యంలో లాజరును ఒకడు రోగి అయ్యాను. సో లాజర్ అనే వ్యక్తి ఒకతను ఉన్నాడు, అతను రోగి అయ్యాడట. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనేను. చూసారండి, మన జీవితంలో ప్రతి రోగము, చాలా రోగాలు వస్తాయి, చాలా జబ్బులు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, పోరాటం వచ్చినా, అవన్నీ మనల్ని నశింప చేయడానికి కాదు, దాని ద్వారా దేవుడు మహిమ పరచడానికి. సో అందుకే మనకు వచ్చే ప్రతి కష్టం వెనుక దేవుడి యొక్క మహిమ ఉంటదండి. ఎందుకంటే ఆ కష్టాన్ని తీసివేసినప్పుడు, మనం సాక్ష్యం పంచుకునేటప్పుడు దేవుడికి మహిమ పెరుగుతుంది. అందుకే మనకు వచ్చే ప్రతి కష్టాలు కూడా మనల్ని ముంచివేయడానికి కాదు, దేవుని మహిమ పరచడానికి కూడా మనకు కొన్ని కష్టాలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని వ్యాధులు వస్తాయి. వాటిని తీసేసినప్పుడే కదా దేవుడికి మహిమ పరచబడేది, దాన్ని తీసేసినప్పుడే కదా దేవుడికి సాక్ష్యం వచ్చేది. అందుకే నీ ప్రతి కష్టం వెనకాల దేవుడి యొక్క కృప తోడు ఉంటది, గుర్తు పెట్టుకోండి. ప్రతి లేమితనం వెనకాల దేవుడి యొక్క మహిమ ఉంటుంది. సో యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, మనకు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు వస్తాయి, వాటన్నిటిని మనల్ని ముంచివేయడానికి కాదు. దేనికి వస్తున్నాయి? దేవుని కుమారుడు దాని వల్ల మహిమ పరచబడినట్లు, దేవుడి కుమారుడు అంటే యేసు ప్రభు వారు దాని వల్ల మహిమపరచబట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. సో మనకు వచ్చే ప్రతి ఇరుకు, ఇబ్బంది వెనకాల దేవుడి యొక్క మహిమ ఉంటది అని మాత్రం మర్చిపోవద్దు. మనందరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు మనందరం అనుభవించి ఉన్నాము. సో వాటన్నిటి నుంచి విడుదల కలిగించే దేవుడు మన దేవుడు. అవన్నిటిని విడుదల కలిగించినప్పుడు దేవుడికి మహిమ పెరుగుతుంది. సో అంటున్నాడు యేసు ప్రభువారు, ఇది దేవుని మహిమ కొరకు వచ్చినది. ఏది? వ్యాధి. సో ఎవరికి? లాజరస్ కి. సో అలాగే మనకు కూడా, నీకు ఏదైతే ఇబ్బంది ఉందో అది దేవుడి మహిమ కొరకే. సో దేవుడు అది కూడా, ఆ ఇబ్బందిని కూడా తీసేస్తాడు, ఆ రోగాన్ని కూడా తీసేస్తాడని నమ్మి ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. అప్పుడు మీరు కూడా, అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. సో తెలుసు యేసు ప్రభువారు అతను రోగి ఉన్నాడని, మరణించబోతున్నాడని తెలిసి కూడా ఇంకా ఏం చేస్తున్నాడు? 2 దినములు నిలిచాను. సో అంటే డిలే చేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? కొన్ని సందర్భాల్లో దేవుడు మన ప్రార్థనలో కూడా డిలే చేస్తుంటా అంటాడు. ఆయనకు తెలుసు, విన్నాడు. చూడండి, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు, అంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అప్పుడే దేవుడు వింటాడండి, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు ఒక ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నారు, దేవుడు అప్పుడే వింటాడు. సో కాకపోతే కొన్ని సందర్భాల్లో డిలే చేస్తుంటా అంటాడు. ఇక్కడ లాజరస్ కూడా రోగి ఉన్నాడని విన్నాడా లేదా? విన్నాడు.
తాను ఉన్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. అంటే 2 రోజులు ఆయన డిలే చేస్తున్నాడు. వెళ్ళడానికి డిలే చేస్తున్నాడు అనుకోవచ్చు. ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి డిలే చేస్తున్నాడు అనుకోవచ్చు. సో ఎందుకంటే దేవుడి యొక్క కార్యాలు ఒక నిర్ణయ కాలంలో జరుగుతాయండి. మనం తొందరపడ్డంత మాత్రాన దేవుడు తొందరపడడు. సో దేవుడు ఏది చేసినా కూడా మేలుకే చేస్తాడు. సో ఇక్కడ 2 దినములు నిలుస్తున్నాడు. అంటే డిలే చేస్తున్నాడు. ప్రార్థనకు జవాబు అంటే విన్నాడు. ప్రార్థన అయితే విన్నాడు. సో అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు సో ఆయనైతే విన్నాడు. కానీ జవాబు ఇవ్వడానికి 2 దినములు లేట్ చేస్తున్నాడు అని గుర్తు పెట్టుకోండి. అందుకే మీరు ఏ అంశం గురించి అయితే మీరు ప్రార్థిస్తున్నారో ఆ అంశం గురించి ప్రార్థించినప్పుడే దేవుడి చెవులోకి వెళ్తది. కాకపోతే ఆయన కొంత డిలే చేస్తాడు. ఎందుకంటే ఆ డిలే వెనకాల గొప్ప మహిమను దాచిపెడతాడు. సో 2 దినములు నిలిచాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. సో చూసారా అండి, తెలిసిపోయింది ఆయనకు. ఈయన ప్రవక్త యేసు ప్రభువారు. సో ఆయనకు తెలిసిపోయింది లాజరస్ నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, అంటే ఆయన చనిపోయాడు అప్పటికే. సో వారు ఆయనను మేలుకొల్పడానికి, అంటే చనిపోయిన అతన్ని లేపడానికి వెళ్తున్నానని చెప్తున్నాడు. చూసారండి, డిలే చేశాడు. అంటే పరిస్థితులు కూడా చేతారిపోయాయి. సో అప్పటికి లాజరస్ మరణించలేదు, కానీ 2 రోజుల తర్వాత ఆయన మరణించడం జరిగింది. సో మరణించిన తర్వాత కూడా ఈయన వెళ్ళి నేను చనిపోయిన అతన్ని లేపడానికి వెళ్తున్నా అంటున్నాడు. సో అందుకే మన సిచ్యువేషన్స్ కూడా కొన్ని సందర్భాల్లో దిగజారిపోయినట్టుగా ఉంటుంది, దాటిపోయినట్టుగా ఉంటుంది. సో అక్కడ దేవుడు మనల్ని పైకి లేపడతాడు. ఒక్కొక్కసారి మన సిచ్యువేషన్స్ కూడా పీకల దాకా మునిగినట్టు ఉంటది, అక్కడ మనల్ని పైకి లేపుతాడు. ఒక్కొక్కసారి మన సిచ్యువేషన్స్ కూడా చివరి అంచుల దాకా పోయినట్టుగా ఉంటుంది, అక్కడ దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. నమ్మాలి దేవుడి యొక్క క్రియలు. సో ఇక డాక్టర్ ఇది అయిపోయింది అని అంటే నువ్వు అది కాదు, నా దేవుడు ఇక్కడ కూడా అద్భుతాలు చేస్తాడని నమ్మాలి. సో ఇక్కడ లాజరస్ ని 2 రోజులు డిలే చేశాడు, ప్రేయర్ చేయడానికి వెళ్ళడానికి డిలే చేశాడు, ప్రేయర్ ఆన్సర్ ఇవ్వడానికి డిలే చేశాడు. సో ఈ లోపు లాజరస్ మరణించాడు. అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన బాగుపడుననిరి. సో వాళ్ళు ఏమంటున్నారంటే నిద్రించారు అంటే పడుకున్నాడేమో అని అనుకుంటున్నారు. కానీ యేసు అతని మరణము గూర్చి ఆ మాట చెప్పాను, అంటే నిద్రించుచున్నాడంటే అతను చనిపోయాడు అని చెప్తున్నారు. కానీ శిష్యులు మాత్రము నిద్రిస్తే బాగానే ఉంటుంది కదా, పడుకున్నాడు కదా అని అనుకుంటున్నారు. కానీ అక్కడ దేవుడి యొక్క ఇంటెన్షన్, యేసయ్య ఇంటెన్షన్ ఏంటంటే అతని మరణము గురించి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకోనిరి. సో అంటే పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అనుకుంటున్నారు శిష్యులు, కానీ ఆయన అప్పటికే చనిపోయాడు. ఎందుకంటే దేవుడికి అసాధారణమైన క్రియలు లేవు అని చూపించడానికి ఇది జరుగుతుంది. అందుకే మన జీవితంలో కూడా కొన్ని ప్రార్థనకు దేవుడు డిలే చేస్తాడు. డిలే చేసి ఆ డిలేలో నుంచి దేవుడిని మహిమపరుస్తాడు. సో ఇక్కడ లాజరస్ చెప్పగానే వెళ్ళిపోవచ్చు కదా మన యేసు ప్రభు వారు. సో అంటే రోగంతో ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే వెళ్ళి స్వస్థత పరచవచ్చు కదా, కానీ చనిపోయిన తర్వాత వెళ్తున్నాడు. ఎందుకంటే చనిపోయిన మనిషిని కూడా నేను లేపగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుణ్ణి అని ప్రత్యక్షపరచబడడానికి, జనాల మధ్య అద్భుతము చేయడానికి, ఆశ్చర్యమైన కార్యాన్ని చేయడానికి వెళ్తున్నాడు. సో అప్పటికే అంతా అయిపోయిందండి, ఈ మరణం కూడా అయిపోయింది. సో చనిపోయాడు లాజరస్. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేనెక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యుద్ధకు మనము వెళ్ళుదుము రండి అని స్పష్టంగా వారితో చెప్పాను. సో అంటున్నాడు లాజరస్ ఇక చనిపోయాడు, కానీ ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్తే వాళ్ళందరూ సంతోషంగా ఉండేది, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఆయనను అతని యుద్ధకు మనము వెళ్ళుదుము రండి స్పష్టంగా వారితో చెప్తున్నాడు. మనందరం వెళ్దాం ఆయన దగ్గరికి. చూసారండి, దేవుడు డిలే వెనకాల కూడా ఒక అద్భుతం ఉంటుంది. ఎందుకంటే డిలే చేశాడంటే ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని లేపడము అద్భుతమా, చనిపోతున్న వ్యక్తిని ఆపడం అద్భుతమా? సో 2 అద్భుతాలే. దీంట్లో మోస్ట్ ఎఫెక్టివ్ అద్భుతం ఏంటిదని, చనిపోయిన మనిషిని కూడా 2వ రోజు తర్వాత 3వ రోజు తర్వాత లేపడము గొప్ప అద్భుతము. ఒక మనిషి చనిపోక ముందుకే ప్రార్థించాడం అనుకోండి, ఆ మనిషి మరణ పడక నుంచి పైకి లేవనెత్తాడు అనుకోండి, ఆ మనిషి స్వస్థత పడ్డాడు అనుకోండి, అది ఒక అద్భుతం అయితే, సో మనిషి చనిపోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత లేపడం అనేది మహా అద్భుతం అది. అందుకే దేవుడు ఎప్పుడైనా కూడా మహా అద్భుతమైన కార్యాలు చేస్తాడు.
సో ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ లాజరస్ చనిపోయాడు, సో వెళ్ళి లేపుదాము అని అంటున్నాడు. నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదుము రండి అని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమానబడిన తోమా అంటున్నాడు, ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనేను. సో యేసు ప్రభువారు వచ్చినప్పటికే అక్కడికి వచ్చేసాడు. ఇక ఎక్కడైతే లాజరస్ చనిపోయాడో అక్కడికి వస్తున్నాడు. వచ్చినప్పుడు అక్కడ చనిపోయి ఆల్రెడీ ఎన్ని రోజులు అయిందట, 4 దినములు సమాధిలో ఉండేను. సో యేసుప్రభు వారికి ప్రార్థన వినపడిందా? ఎస్, వినపడింది. ఆయన చనిపోతాడని తెలుసా? ఎస్, తెలుసు. కానీ దాన్ని చనిపోయిన వ్యక్తిని కూడా లేపగలిగే శక్తి ఉందని యేసుప్రభు వారికి తెలుసా? తెలుసు. సో బెతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని కూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండురి. సో వాళ్ళందరినీ ఓదార్చడానికి అనేక మంది వస్తున్నారు. చూసారా, అనేకులు ఎప్పుడు కూడా చూడండి, అనేకులు అనే వర్డ్ వాడబడింది. నిన్న 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని సీక్రెట్ గా ఆయన చేశాడా? అందరిలో పబ్లిక్ లో చేశాడు అద్భుతము. ఆ చనిపోయిన ఆ స్త్రీని, 12 సంవత్సరాల స్త్రీని, ఆ చిన్న పాపను ఎప్పుడు అందరి ముందు అద్భుతం చేసి లేపాడు. అలాగే ఒక ఊరంతా చూస్తుండగా ఒక చనిపోయిన వ్యక్తిని పాడ మీద వెళ్తుండగా ఆయన ముట్టి లేపాడు యేసు ప్రభువారు. చూసారా అండి, ఎక్కడైనా కూడా యేసు ప్రభువారు మిరాకిల్స్ అన్ని కూడా పబ్లిక్ లో చేశాడు. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలన్నీ కూడా పబ్లిక్ లో చేశారు. వారి సహోదరుని కూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండేది. ఎందుకంటే దేవుడికి అసాధారణమైన కార్యాలు అందరిలో చేయడం ఇష్టము, అందరి ముందు చేయడం ఇష్టము. ఎందుకంటే దాని వల్ల అందరూ అందరి వల్ల దేవుడు మహిమ పొందుకుంటాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, నీకున్న ప్రతి కష్టం వెనకాల దేవుడి యొక్క మహిమ ఉన్నదని అనుకోండి. ప్రతి డిలే వెనకాల దేవుడి యొక్క అద్భుతం ఉంటదండి, గుర్తుపెట్టుకోండి. ప్రార్థనకు డిలే అవుతుంది, ప్రార్థనకు జవాబు రావట్లేదు అని మీరు బాధపడకండి. జవాబు రావట్లేదని మీరు ఎప్పుడు కూడా కృంగిపోకండి, కృషించిపోకండి. దాని వెనకాల ఒక మహిమను దాచిపెడతాడు. ఇప్పుడు యేసుప్రభు వారి చెవులో వినపడిందా లేదా లాజరస్ రోగి అయి ఉన్నాడని? విన్నా కూడా 2 రోజులు ఎందుకు డిలే చేశాడంటే, ఆ డిలేలో కూడా దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. ఆ దిగజారిపోయిన సిచ్యువేషన్ లో కూడా దేవుడు అద్భుతం చేయగలుగుతాడు అని ప్రత్యక్షపరచడానికి దేవుడు 2 రోజులు డిలే చేశాడు. సో మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళాను, గాని మరియా ఇంటిలో కూర్చొని ఉండేను. సో యేసు ప్రభు వారు వస్తున్నారని మార్తాకు తెలిసింది, లాజరస్ వాళ్ళ సహోదరి. సో వెళ్తుంది, సో యేసు ప్రభు వారిని తీసుకురావడానికి. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఉండును. ఒకవేళ ప్రభువా నువ్వు ఎప్పుడో ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరు చావకుండా ఉండును. అవునండి, అక్కడ ఉండుంటే యేసు ప్రభు వారు ఆ మరణాన్ని ఆపేవాడు. అక్కడ ఉండుంటే యేసు ప్రభు వారు ఆ రోగిని స్వస్థతపరిచేవాడు. కానీ ఎందుకు డిలే చేశాడో ఇప్పుడు మనకు తెలుస్తుంది. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున్నా నేను. చూసారా అండి, ఇప్పుడు ప్రభువా, నా యొక్క లాజరస్ చనిపోయాడు, కానీ అయినా నువ్వు దేవుని ఇప్పుడు ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున్నా నేను. సో అంటే చూడండి, విశ్వాసము చూడండి. ఇప్పుడు నువ్వు ప్రార్థించిన ప్రభువా, దేవుడు ఏమైనా చేయగలుగుతాడని మార్త యేసు పట్ల విశ్వాసాన్ని చూపిస్తుంది. సో ఇప్పుడైనాను, అండర్లైన్ చేసుకోండి, ఇప్పుడైనాను. సో అంటే నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా, నీ సమస్యలు ఎంత ఎక్కువగా ఉన్నా, నీ శ్రమలు ఎంత ఎక్కువగా ఉన్నా, నీ పరిస్థితులన్నీ చేజారిపోయినా, నీ శ్రమల వలయంలో చిక్కుకొని ఉన్నా, అన్ని ద్వారాలు మూసుకొని వెళ్ళిపోయినా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనాను నీ దేవుడు, అంటే మనం పూజిస్తున్న దేవుడు ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుతున్నాను నేను. సో ఈ వచనం మీ అందరికీ క్లెయిమ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కూడా మీరందరూ కూడా దేవుని ఏమడిగినా దేవుడు మీకు కూడా అనుగ్రహించును అని నేను చెప్తున్నాను. ఇప్పుడు మనందరం కూడా ఏది అడిగినా కూడా ఈ క్షణంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. ఇప్పుడు మీలో కొంతమందికి ఉద్యోగం కావాలి, ప్రార్థించండి. ఇప్పుడు అడిగినా కూడా, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు, కానీ అది బాగాలేదు, ఇది బాగాలేదు, కానీ ఇప్పుడు అడిగినా కూడా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కొంతమంది గవర్నమెంట్ జాబ్, ఇప్పుడు అడిగినా కూడా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కొంతమందికి శరీర బలహీనతలు, ఆ బలహీనతలో ఇప్పుడు అడిగినా కూడా దేవుడు అనుగ్రహించును. అందుకే ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏం అడిగినను, అంటే మీ అందరూ కూడా చెప్తున్నాడు దేవుడు, ఇప్పుడు కూడా మీరందరూ దేవుణ్ణి ఏమడిగినాను దేవుడు నీకును అనుగ్రహించనని ఎరుగుదునా నేను. సో ఇప్పుడు దేవుడు మీ అందరు కూడా, ఇప్పుడు మీరు ఏది అడిగినా కూడా
ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా యేసు ప్రభువు అంటున్నాడు, నీ యొక్క సహోదరుడు మరణించాడు కానీ మళ్ళీ లేస్తాడు అని చెప్తున్నాడు. మార్త ఆయనతో అంతిమ దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదున నేను. సో అంటే చనిపోయిన వాళ్ళు ఇప్పుడు పునరుత్థాన దినం ఉంటది మనందరికి, ఆ రోజు లేస్తారేమో, అంటే రెండో రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉంటారేమో, అంతిమ దినాలలో పునరుత్థాన సమయంలో లేచునని ఆమె అనుకుంటుందట, ఆమె అనుకుంటుంది. కానీ దేవుడి యొక్క ఇంటెన్షన్ యేసు ప్రభువుని ఈ రోజే ఈ గడియలోనే నేను అతన్ని మరణం నుంచి లేపబోతున్నానని ఆయన యొక్క సూచన క్రియగా చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు చూడు, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మరలా లేచు అంటే చనిపోయిన వాళ్ళందరూ అంతిమ దినాలలో పునరుత్థానమందు మళ్ళీ లేస్తారని మార్త అనుకుంటుంది. కానీ యేసు ప్రభు వారి ఇంటెన్షన్ ఇప్పుడే నేను లేపబోతున్నాను. అందుకే ఒకటి ఈ వర్డ్ గుర్తు పెట్టుకోండి, ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏం అడిగినను, అంటే ఇప్పుడు కూడా మీరు దేవుణ్ణి ఏం అడిగినా నీ పరిస్థితి మొత్తం దిగజారిపోయింది, ఇక అన్ని ద్వారాలు మూసుకొని పోయాయి, ఇక ఏ సిచ్యువేషన్స్ లో కూడా నీకు ద్వారాలు ఓపెన్ కావట్లేదు, అన్ని చీకటి పొజిషన్ లో ఉన్నావు, ఇంకా నీరు గారిపోతున్నావు, నీ పరిస్థితులు అన్ని మారిపోయాయి, అయినా కూడా ఈ సమయంలో కూడా నువ్వు అడిగినప్పుడు దేవుడు అద్భుతం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంతిమ దినమున పునరుత్థానం లేచునని ఎరుగుదనను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. సో చూసారండి, విశ్వాసము, ఆయన మీద విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. అంటే ఆయన మీద విశ్వాసం ఉందా, నువ్వు పోగొట్టుకున్నవి కూడా తిరిగి తీసుకొచ్చుకుంటావు. ఆయన మీద విశ్వాసం ఉందా, నీ బలహీనతలను కూడా ఆయన బలంగా మారుస్తాడు. ఆయన మీద విశ్వాసం ఉందా, నువ్వు దిగజారిపోయావు, క్రిందికి పోయావు, కృంగిపోయావు, కృషించిపోయావు, సమస్యలు శ్రమల వలయంలో చిక్కుకొని ఉన్నావా, అయితే గుర్తు పెట్టుకోండి, ఆయన మీద విశ్వాసం పెట్టుకో. నీ పోయిన కాలాన్ని, పోయిన ధనాన్ని, పోయిన ఐశ్వర్యాన్ని, పోయిన బలహీనతలను కూడా తిరిగి తీసుకొచ్చి ఇచ్చే దేవుడు మన దేవుడు. సో ఆ రోజు నీడుంది, లాజరస్ ని లేపడము దేవుడికి నీడుంది, అందరి ముందు అద్భుతము జరగాల్సిందే. అందుకే ఈరోజు నీ జీవితంలో నీ నీడుని బట్టి ప్రార్థించుకో. నీకేం నీడు ఉంది, నీకు నిజంగా నీ శరీరంలో చాలా మందిలో చూస్తున్నాను అనారోగ్య సమస్యలను చూస్తున్నాను, నొప్పులను, బాధలను చూస్తున్నాను. సో ప్రే టు గాడ్, అయ్యా ఇప్పుడైనా కూడా నా నొప్పి నుంచి విడుదల కలిగించు ప్రభువా, ఇప్పుడైనా నాకు ఉద్యోగాన్ని దయచేయి ప్రభువా, ఇప్పుడైనా నాకు వీసాన్ని ఎక్స్టెన్షన్ చేయి ప్రభువా, ఇప్పుడైనా నన్ను బలపరచునైనా, ఇప్పుడైనా నన్ను పెంచి పోషించునైనా, ఇంకా నన్ను ఆశ్చర్యపరచునైనా, ఆశీర్వదించు ప్రభువా అని అడగండి. ఇప్పుడు అడిగినా కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. ఒకటే చెప్తున్నానండి, దేవుడు ఎప్పుడు ఏ కార్యం చేస్తాడో ఎవ్వరికి తెలియదు. ఆయన ఎప్పుడు కూడా కార్యాలు చెప్పి చేయడు, ఆయన చేసే అద్భుతాలు కూడా చెప్పి చేయవు. మనం కూడా ఊహించలేనప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక దొంగతనానికి చెప్పి వస్తాడా, రాడు. అలాగే దేవుడు కూడా నీకు ఆశీర్వాదాలు అకస్మాత్తుగా వస్తాయి. నీ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కావచ్చు, నీ హీలింగ్ కావచ్చు, అకస్మాత్తుగా ఆయన నిర్ణయించుకున్న సమయానికి వస్తాయి. ఇప్పుడు ఆమె అంటుంది, ప్రభు నువ్వు 2 రోజుల క్రితం వచ్చుంటే నా లాజరస్ చనిపోయేవాడు కాదేమో అని అంటుంది. ఆయన కూడా అన్నాడు, 2 రోజుల తర్వాత నేను వెళ్తాను, ఎందుకంటే డిలేలో నేను ఒక అద్భుతము చేయాలి అని అనుకుంటున్నాడు. అందుకే నీ ప్రతి డిలే వెనకాల ఒక గొప్ప అద్భుతం ఉంటది, గుర్తు పెట్టుకోండి. ప్రతి డిలే వెనకాల ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఉంటది. విశ్వాసం ఉంచువాడు, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే నీకు దేవుడి మీద విశ్వాసం ఉంటే నువ్వు పోగొట్టుకున్నది కూడా తిరిగి పొందుకుంటావు. నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే నీ అన్ని కూడా పోయాయా, అన్ని మళ్ళీ నీవు తిరిగి పొందుకుంటావు. గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ రీస్టోరర్, రీస్టోరర్, రీస్టోరర్. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. సో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీ విశ్వాసము, మన విశ్వాసమే పని చేస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. మన ప్రార్థన జీవితమే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. సో మన విశ్వాసమే మనల్ని బ్రతికిస్తుంది, మన విశ్వాసమే మనల్ని జీవంలోకి తీసుకెళ్తుంది. అందుకే విశ్వాసం అనే డాలు పట్టుకోండి అని అంటాడు. సో క్రైస్తవులకు విశ్వాసం అనేది ఒక ముఖ్యమైన ఘట్టము, ముఖ్యమైన అంశము, ఒక ముఖ్యమైన ఆయుధం అండి. సో విశ్వాసము లేకపోతే నీకు భయము పెరుగుతుంది, విశ్వాసం లేకపోతే నీకు బాధ, చింత పెరుగుతుంది, విశ్వాసము లేకపోతే ప్రార్థించడం ఆపివేస్తావు, విశ్వాసము లేకపోతే దేవుణ్ణి నమ్మడం ఆపివేస్తావు, విశ్వాసము లేకపోతే ఆ దేవుడితో సహవాసాన్ని ఆపివేస్తావు. అది చాలా డేంజర్ అండి. అందుకే డోంట్ అలో అన్ఫేత్,
అది ప్రార్థించుకోండి. విశ్వాసంలో నన్ను డబల్ మై ఫెయిత్ అని అడగండి, ఇంక్రీజ్ మై ఫెయిత్ అని అడగండి, మల్టిప్లై మై ఫెయిత్ అని అడగండి. ఎందుకంటే ఈ విశ్వాసం వల్లనే అన్ని జరుగుతాయి అంటున్నాడు. చూసారా, నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాను. అంటే నువ్వు యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉందా, నువ్వు ఎన్నటికీ కూడా నశించిపోవు. నీకు యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉందా, నువ్వెన్నటికీ కూడా కృంగిపోవు, కృషించిపోవు, నిన్ను ఏది కూడా ముట్టదు. నీ విశ్వాసము అలా పనిచేస్తుంది. విశ్వాసం ఈజ్ ద మోస్ట్, ఫెయిత్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఫర్ ద బిలీవర్స్. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుడి కుమారుడవైన క్రీస్తు అని నేను నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాను. సో బోధకుడు వచ్చాడు, మరియ రాలేదు. సో మరియ అంటుంది రహస్యంగా పిలుస్తున్నాడు. సో మరియ దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మని రహస్యంగా పిలిచాను. ఆమె విని త్వరగా లేచి ఆయన యుద్ధకు వచ్చాను. యేసు ఇంకను ఆ గ్రామంలోకి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. ఇంకా గ్రామంలోకి యేసు ప్రభు రాలేదు, మార్త కలుసుకుంది. మార్త కలుసుకున్న తర్వాత మరియాకు చెప్పింది రమ్మని. సో ఇద్దరు వస్తున్నారు, కలుసుకున్న చోటనే అక్కడే ఉన్నాడు యేసు ప్రభు వారు. గనుక ఇంటిలో మరియాతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. సో యేసు ప్రభు వారు వచ్చారు, కానీ సమాధి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అప్పటికి అయిపోయింది, అంతా డన్, అంతా క్లోజ్ అయిపోయింది. 3 రోజులు లాజరస్ చనిపోయి అప్పటికి ఎన్ని రోజులైంది, 4 రోజులైంది. మరియా వాళ్ళ సహోదరుడు చనిపోయానని ఏడుస్తుంది. సిచ్యువేషన్స్ అన్ని చేయి దారిపోయాయి. ఇక చేయగలిగింది ఏమీ లేదు, చేయాల్సింది కూడా ఏమీ లేదు. సో ఇక ఆమె వెలిస్తే సమాధి దగ్గరికి వెళ్తుందని అందరూ అనుకుంటున్నారు. కాదు, యేసు ప్రభువారు వచ్చిందని రహస్యంగా వినపడింది ఆమెకు. ఆ యేసు ప్రభువారిని కలుసుకోవడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళుచున్నది అనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి, సో యేసు ప్రభువారు ఎక్కడున్నారో అక్కడికి మరియా వచ్చింది. ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండినేడలా నా సహోదరుడు చావకుండుడనెను. సో ఆమె అంటుంది, ప్రభా నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని అంటున్నాడు. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, మనందరి జీవితంలో దేవుడు ఉన్నాడు. సో ఉన్నా కూడా ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ ప్రార్థనకు డిలే? సో వీటన్ని వెనకాల దేవుడి యొక్క మహిమ ఉంటుంది. దేవుడు ప్రతి దానికి ఒక నిర్ణయ కాలాన్ని పెట్టుకుంటాడు. నువ్వు ఈ రోజు ఉద్యోగం గురించి ప్రార్థించావా, ఈ రోజే ఆయన చెవిలో పడుతుంది, ఈ రోజే ఆయనకు చెవిలో వినపడుతుంది. కాకపోతే ఆయన ఒక సమయాన్ని పెట్టుకుంటాడు, ఆ సమయం వరకు మనల్ని విశ్వాసంలో నడిపిస్తాడు, మనల్ని పరీక్షల గుండా, శ్రమల గుండా, పోరాటాల గుండా తీసుకెళ్తాడు, మనల్ని ప్యూరిఫికేషన్ గుండా తీసుకెళ్తాడు అని మాత్రం మర్చిపోవద్దు. అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చావకుండా ఉండేను. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ నుంచి తిరని అడగగా యేసు ప్రభువారు అంటున్నాడు, ఎక్కడ ఉంచారు ఆయనను? ఆయన కూడా మూలుగుతున్నాడు, ఆత్మలో మూలుగుచు ఎక్కడ ఉన్నారు? అందరూ ఏడుస్తున్నారు. చూడండి, ఆమె ఏడ్చుతా, ఆమెతో కూడా యూదులు ఏడ్చుట, యూదులు అందరూ ఉన్నారు అక్కడ. సో అప్పటి వరకు చనిపోయిన వ్యక్తి లేచిందే ప్రసక్తే లేదు. మళ్ళీ అది చనిపోయి 4 రోజులైంది అంటే శరీరము కుళ్ళు పట్టిపోతుందా, కుళ్ళు పట్టిపోదా? కుళ్ళు పట్టిపోయిన శరీరాన్ని కూడా దేవుడు లేపబోతుంటాడు. సో వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసురు కన్నీళ్లు విడిచాను. సో యేసు ప్రభు వారు ఏడ్చారు. సో ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. కాబట్టి యూదులు అతన్ని ఎలాగా ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, చూసారా అండి, యూదులందరూ చెప్పుకుంటున్నారు యేసు ప్రభువారే లాజరస్ విషయంలో ఏడుస్తున్నారంటే, లాజరస్ అంటే యేసు ప్రభువారికి బహుమిక్కిలి ప్రేమ గల వ్యక్తి. వారిలో కొందరు ఆ గుడ్డివాణ్ణి కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. సో ఆ గుడ్డివాని కళ్ళు, అక్కడ కొంతమంది గుడ్డి వాళ్ళ కన్నులను తెరిచిన దేవుడు ఈయన చావకుండా చేయలేడా అని చెప్పారు. అంటే ముందే వచ్చి చనిపోకుండా చేసేవాడు కాదా అని అంటున్నారు. సో అందుకే దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు, సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము అంటారు. సో ఆయన గుడ్డివాడిని కన్నులో తెరిచాడు, కానీ ఈ లాజరస్ చనిపోకుండా ఆపలేడా అని అంటున్నారు. మన జీవితంలో కూడా కొన్ని ప్రశ్నలు ఇలాగే వస్తుంటా ఉంటాయి. దేవుడు నాకెందుకు ఈ కష్టం రాకుండా ఆపలేడా, ఈ నష్టం రాకుండా ఆపలేడా, ఆ బాధ రాకుండా ఆపలేడా, ఈ అనారోగ్య సమస్య వచ్చింది, ఇది రాకుండా ఆప్తే అయిపోయేదే,
ఈ జాబు పోకుండా ఉంటే బాగుండేదేమో, లేకపోతే ఈ కష్టం రాకుండా ఉంటే బాగుండేదేమో, ఈ కష్టాన్ని ఆపగలిగే శక్తి ఉండి కూడా దేవుడు ఎందుకు ఆపలేడు అని మన లోపల కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎరేజ్ అవుతాయా కాదా అండి? ఈ రోజు నువ్వు వెళ్ళావు నార్మల్ రిపోర్ట్, దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇస్తే బాగుండు, ఇస్తాడు అనుకున్నాను, ఇవ్వలేదు. ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఈ రోజు నాకు ఇంటర్వ్యూలో తప్పకుండా ఆఫర్ లెటర్ వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు, ఇవ్వలేదు. నేను ఈ గవర్నమెంట్ జాబ్ కు అప్లై చేశాను, కానీ రాలేదు, ఇవ్వలేదు. సో ఇస్తే బాగుండు. ఒకటి జాబే కదా నేను అడిగింది, జాబ్ ఇవ్వలేడా? లేకపోతే హీలింగే కదా నేను అడిగింది, హీలింగ్ ఇవ్వలేడా? లేకపోతే నేను అడిగింది ఉద్యోగమే కదా, వీసానే కదా, ఇవ్వలేడా అని మన లోపల కూడా ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఇతను చావకుండా చేయలేడా? సో నాకు ఈ రోగం రాకుండా దేవుడు ఆపలేడా? ఆపుతే అయిపోయేది. సో ఇలాంటి క్వశ్చన్స్ మన లోపల కూడా రేజ్ అవుతాయి మన ప్రార్థనకు జవాబు రానప్పుడు. సో ఎందుకంటే అది ఎందుకు ఇప్పుడు జరగలేదంటే దేవుడు ఒక అద్భుతము నీ ముందు చేయబోతాడు భవిష్యత్తులో అని. యేసు మరల తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గుహ, చూసారండి సమాధి. ఆ సమాధి ఏంటిదంటే ఒక గుహలో. యాక్చువల్గా సమాధి అంటే ఎలా ఉంటుంది, తవ్వేసి పాతి పెడతారు, కానీ ఇది ఒక గుహ అన్నట్టు. ఆ గుహలో అతన్ని సమాధిని చేసేశారు. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. సో దానికి చుట్టూ కవర్ చేశారు, ఒక రాయి పెట్టారట పెద్దగా. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా, సో యేసు ప్రభువారు ఆ రాయిని తీసివేయమని చెప్పారు. సో చనిపోయిన వారిని సహోదరైన మార్త ప్రభువ, అతడు చనిపోయి 4 దినములైనది. చూసారా అండి, చనిపోయి 4 దినములైనది, అప్పటికే శరీరం అంతా కూడా కుళ్ళు పట్టిపోతది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ప్రభువ, అతను చనిపోయి 4 రోజులైంది, ఇప్పటికీ వాసన కొడుతుంది, 4 రోజుల తర్వాత నువ్వేం చేస్తావు అని అంటుంది. ఆయనతో చెప్పాను. అందుకే యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. చూసారా, నీవు నమ్మిన ఎడల. సో గుర్తు పెట్టుకోండి, ఈ నమ్మకమే అండి ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేదంతా ఈ బిలీఫ్ సిస్టమ్ మీదనే పని అవుతుంది, ఈ బిలీఫ్ సిస్టమ్ మీదనే వర్క్ అవుతుందండి. సో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను మీతో చెప్పలేదా? అందుకే నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా దేవుడి మీద నమ్మకం పెట్టుకో, అక్కడి నుంచి ఆయన పైకి లేపడతాడు. నీ శరీరంలో ఎన్ని రోగాలున్నా, ఎన్ని జబ్బులున్నా దేవుడి మీద నమ్మకం పెట్టుకో, దేవుడు ఆ రోగాలను, జబ్బులను తీసివేస్తాడు. నీ కుటుంబంలో ఎన్ని అప్పులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలున్నా, నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో, నువ్వు దేవుడి మహిమను చూస్తావు. చూసారా అండి, మన నమ్మిక చొప్పున దేవుడు పని చేస్తాడు, మన నమ్మకం చొప్పున దేవుడు మహిమ పరచబడతాడు. అందుకే మన లోపల నమ్మకం పెరగాలని, విశ్వాసం పెరగాలని దేవుడు కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థనకు డిలే చేశాడు. ఇప్పుడు లాజరస్ విషయంలో ప్రార్థన డిలే అయిందా కాలేదా? డిలే అయింది. ప్రార్థనకు జవాబు రావడం డిలే అయింది. ఆయన విన్నాడు, లాజరస్ చనిపోబోతున్నాడని విన్నాడు, రోగంతో ఉన్నాడని విన్నాడు. ఆయన మరణించడానికి ముందే రావాల్సి అవకాశం ఉండి కూడా రాలేదు. చనిపోయిన 4 రోజుల తర్వాత వచ్చాడు. ఎందుకంటే అక్కడ ఒక అద్భుతం చేయాలి. దేవుడి యొక్క అద్భుతాలు అలా ఉంటాయండి, ఆశ్చర్యమైన కార్యాలు. మనం అనుకున్న సమయానికి వాళ్ళు ఏమంటున్నారు, ఇతను ముందే వస్తే బతికేవాడు కదా అంటే, వాళ్ళు ముందు ఆయన చనిపోక ముందుకే రావాలని కోరుకున్నారు యేసు ప్రభు అని. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చారు? చనిపోయినాక 4వ రోజుకు వచ్చాడు. అంటే దేవుడు నిర్ణయించుకున్న సమయానికి ప్రార్థనకు జవాబు వస్తుంది, మనం అనుకున్న సమయానికి జవాబు రాదు అని ఒక వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. సో బిలీవ్ సిస్టమ్, ట్రస్ట్, ఫెయిత్, దీస్ ఆల్ ఆర్ ద పిల్లర్స్. సో అంతటా వారు ఆ రాయి తీసివేసరి, అందరు కూడా తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, సో దేవుడికి పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున. చూసారు, అప్పటికి ప్రార్థించలేదు, వినినందున అంటే అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్తున్నాడు. యేసుప్రభు వారు ప్రార్థించకపోయినా చేశావని ఆయన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు. నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అంటే, నా ప్రార్థన విన్నందుకు, ఈ లాజరస్ ని లేపినందుకు, ఈ చనిపోయిన లాజరస్ ని తిరిగి లేపినందుకు నీకే థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభు అని అడ్వాన్స్ థ్యాంక్స్ ఇచ్చాడు. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కీ ఇన్ యువర్ ప్రేయర్. నువ్వు ఉద్యోగం ప్రార్థిస్తున్నావా? తండ్రి, నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను, నాకు ఉద్యోగాన్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను, నాకు వివాహాన్ని జరిపించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను, నాకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అని ఇదొక ప్రేయర్ ఇన్ ద కీ. నీ
ప్రేయర్ లో ఇది ఒక కీ లాగా వాడు. అంటే నువ్వు దేవుడు ఇవ్వక ముందుకే ఇచ్చావని పొందుకో. అందుకే మీరు ప్రార్థనలో వేటినైతే అడుగుతున్నారో అడుగుతున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు ఇవ్వబడునని యేసుప్రభు వారు ఒక సందర్భంలో అంటాడు. అందుకే ఇక్కడ ప్రార్థన ఏదైతే చేస్తున్నాడో అది ఆల్రెడీ అయిపోయిందని నమ్ముతున్నాడు యేసుప్రభు వారు. తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు. అందుకే గివ్ ద అడ్వాన్స్ థ్యాంక్స్ టు గాడ్. నీకు హీలింగ్ రాలేదా? థ్యాంక్ యూ జీసస్, నాకు హీలింగ్ ఇచ్చినందుకు వందనాలు. ఒకవేళ నీకు జాబ్ థ్యాంక్ యూ జీసస్, నాకు జాబ్ ఇచ్చినందుకు వందనాలు. లేకపోతే నీకు బలహీనతలు ఉన్నాయా? థ్యాంక్ యూ జీసస్, నా బలహీనతలను తీసేసినందుకు వందనాలు. సో గివ్ అడ్వాన్స్ థ్యాంక్స్ టు గాడ్ బిఫోర్ రిసీవ్ ద టెస్టిమోనీ. సో ఇదంతా విశ్వాసంతో పనిచేస్తుంది. సో నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చున్న ఈ జన సమూహం, చూసారా, చుట్టూ నిల్చున్న జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిన్నా నేను. సో నాకు తెలుసు తండ్రి, నువ్వు ఇప్పుడు ఈ రోజు అద్భుతం చేస్తావు. ఈ చుట్టూ జన సమూహము, అందుకే దేవుడి యొక్క అద్భుతాలు కార్యాలు అన్ని కూడా పబ్లిక్ లో జరిగాయి. ఇప్పుడు చనిపోవాల్సిన లాజరస్ ని ముందుగానే వచ్చి ప్రార్థించి మరణాన్ని ఆపివేయడం గొప్పన, లాజరస్ చనిపోయి 4 రోజుల తర్వాత వచ్చి లేపడం గొప్పన? సో దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. అద్భుత ఊహకు మించిన కార్యాలు, అద్భుతాలకు మించిన కార్యాలు, మన శక్తికి మన జ్ఞానానికి మించిన కార్యాలు చేస్తాడు. అదెప్పుడు జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన్నా నేను. సో మనందరం విశ్వాసంలో ఎదగడానికి దేవుడు అద్భుతాలు చేస్తాడండి. అద్భుతాలు కూడా ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ వరకు తీసుకెళ్తాడు దేవుడు. సో అందుకే స్పెషలిస్ట్, అవర్ గాడ్ ఆఫ్ స్పెషలిస్ట్. ఆయనకు మిరాకిల్స్ చేయడం అంటే ఇష్టం అండి. అద్భుతాలు చేయడం అంటే, ఆశ్చర్యమైన కార్యాలు చేయడం అంటే యేసుప్రభు వారికి చాలా చాలా ఇష్టము. ఈ మాట చెప్పి తిన్నా నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. సో లౌడ్ వాయిస్ తో లాజరస్ ను బయటికి రా అని చెప్పాడట. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు చూసారా, నోటి మాటతోటే, ఆయన వెళ్ళలేదు, ముట్టలేదు, ప్రేయర్ చేయలేదు. అక్కడ బయట నుంచే, ఆ సమాధి బయట నుంచే బిగ్గరగా చెప్పాడట, బయటికి రా లాజరస్ అని అన్నాడట. అనగానే చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో, చూసారా, ప్రేత వస్త్రములు, కాళ్ళు చేతులు ఆ తెల్లటి వస్త్రంతో కట్టబడిన వెలుపలికి వచ్చెను. చూసారా, మరణాన్ని జీవం పోసుకొని వస్తున్నాడు లాజరస్. సో అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. చూసారంటే అద్భుతము. సో చనిపోవాల్సిన మనిషిని ఆపడం కంటే చనిపోయిన మనిషిని 4 రోజుల తర్వాత లేపడము అక్కడ గొప్ప అద్భుతము, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు. అందుకే గాడ్ మేడ్ డిలే ఇన్ యువర్ ప్రేయర్స్. నీ ప్రేయర్ లో డిలే చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే అక్కడ అద్భుతం చేయడానికి. అంతా అయిపోయిందన్న సమయంలో దేవుడు మొదలు పెడతాడండి. మనిషి ముగించిన సమయంలో దేవుడు మొదలు పెడతాడండి. మనిషికి ఇక ద్వారాలన్నీ మూసిపోయిన సమయంలో దేవుడు నూతన ద్వారాలు ఓపెన్ చేస్తాడు. సో అందుకే ఈ దేవుడి యొక్క అనాలసిస్ మనం చేయలేము. ఈ దేవుడిని మనం జ్ఞానంతో తెలుసుకోలేము, ఆత్మతో తెలుసుకోవాలని చెప్పాను. అందుకే ఆయన జ్ఞానం ముందు మనకు రాదు, తెలివి లేదు. అక్కడ 2 రోజులు డిలే కాస్త ఏమైంది, 4 రోజులు చనిపోయిన మనిషిలాగా అయిపోయాడు. అప్పుడు ఒక్క మాట సెలవు ఇవ్వగానే పేత వస్త్రాలతో కట్టబడిన ఆ లాజరస్ బయటికి లేవడం జరిగింది. ఇదంతా ఎవరి ముందు చేశాడు? అనేకుల ముందు చేశాడు. సో ఇదంతా కూడా ఇంత గొప్ప ప్రచారము చేయడానికి, ఆయన మహిమపరచబడడానికి ఇలాంటి కార్యాలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి అసాధ్యమైనట్టు అసాధ్యమంటూ ఏదీ లేదు. అలానే ఇప్పుడు వేరే మనిషి చనిపోయాడు, ఇప్పుడు మనం ప్రార్థించాము, ఒకవేళ లేవలేదనుకో, దేవుడికి అది అసాధ్యం అని అంటామా? అసాధ్యం అనద్దు. ఎందుకంటే ఆ రోజు ఆడ లాజరస్ లేపడము యేసు ప్రభు వారికి నీడ్ ఉంది. అక్కడ అనేక మంది ముందు అక్కడ అద్భుతం జరగాల్సిందే, అనేక మంది ముందు ఆశ్చర్యమైన కార్యం జరగాల్సిందే. అందుకే ఒకటే, నీ మైండ్ లో ఆ బిలీవ్ సిస్టమ్ తీసేసాయి, అన్బిలీవ్ సిస్టమ్. ఈ దేవుడికి సమస్తము సాధ్యమన్న మైండ్ సెట్ తోటి నువ్వు ప్రార్థించు, మైండ్ సెట్ తో ప్రార్థించు. ఒకటే గుర్తు పెట్టుకోండి, నీకు జాబ్ ఇవ్వనంత మాత్రాన దేవుడికి ఇది సాధ్యము కాదనుకోకు. నీకు వీసా ఇవ్వనంత మాత్రాన దేవుడికి ఇది సాధ్యము కాదనుకోకు. నీకు గర్భఫలం ఇవ్వనంత మాత్రాన దేవుడికి ఇది సాధ్యం అనుకోకు, సాధ్యము కాదనుకోకు. నీకు నార్మల్ రిపోర్ట్ ఇవ్వనంత మాత్రాన దేవుడికి ఇది అసాధ్యం అని అనుకోకు. నీ మైండ్ లో ఒకటే, దేవుడికి నీకు ఇచ్చిన ఇవ్వకపోయినా అది సాధ్యమే. ఆనాడు అందరి ముందు ఈ అద్భుతం చేయాలి యేసు ప్రభువారు. చేస్తే అనేక మంది ఆయన మీద విశ్వాసం పెరుగుతుంది, అనేక మంది ముందు దేవుడు మహిమపరచబడతాడు, తండ్రి మహిమపరచబడతాడని అనేక మంది ముందు అంతా అయిపోయిన సమయంలో, ఈ అంతా
కోల్పోయిన సమయంలో అప్పుడు అద్భుతం చేస్తాడు దేవుడు. మన జీవితాల్లో కూడా అలాంటి అద్భుతాలు చేస్తాడండి. ఇక అంతా అయిపోయింది, ఇక నాకు ఈ హీలింగ్ రాదు, ఇక నాకు ఈ డెలివరెన్స్ రాదు, ఇక నాకు ఈ జాబ్ రాదు, ఇక నాకు ఈ వీసా రాదు, ఇక నాకు ఈ యొక్క అద్భుతాలు జరగవు, ఇంకా నేను నార్మల్ రిపోర్ట్ పొందుకోను అని అనుకున్న సమయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇక మనిషి ముగించినప్పుడు దేవుడు మొదలు పెడతాడు. ఇక మనిషికి అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పుడు దేవుడు నూతన ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో అతని కట్లు విప్పిపోయాడని చూసారా, ఒక్క మాటతోటి ఆయన లేపాడు. సో ఈ కాలం కూడా యేసు ప్రభువు లేపుతాడు. ఒకవేళ ఒక మనిషికి ప్రార్థించినప్పుడు తను లేవకపోతే, ఒకవేళ మరణం నుంచి జీవంలోకి రాకపోతే అది దేవుడికి అసాధ్యమని అనుకోవద్దు. అది దేవుడికి అక్కడ అది కరెక్ట్ కాదు, అతన్ని తీసుకోవాలనుకున్నాడు కాబట్టే తీసేసుకున్నాడు అనే అనుకోవాలి. సో నేను కూడా చాలా మంది ప్రార్థించినప్పుడు కొంతమంది మరణ పడక నుంచి లేచారు, అది దేవుడి చిత్తమై ఉంది వాళ్ళని లేపడం. కొంతమంది మరణించారు, అది దేవుడి చిత్తమై ఉంది వాళ్ళని తీసుకెళ్లడం. చూసారా అండి, ఒకరికి చేస్తున్నారు, ఒకరికి చేయట్లేదు. అంటే దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన నిర్ణయించుకున్న సమయాన్ని, నిర్ణయించిన డిసిజన్ కూడా తీసుకుంటాడు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సాధ్యం. నమ్మండి. ఈ రోజు నీ జీవితంలో ఏ శ్రమలు, ఏ కష్టాలు, ఏ పోరాటాలు ఉన్నాయో వాటిని తీసేసే సామర్థ్యం అయితే ఉంది దేవుని, అది మాత్రం నమ్మండి. సో కాబట్టి మరియా యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యంను చూచి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా అండి, అనేక మంది ఆయన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇప్పుడు ఆయనకు మహిమ తగ్గినట్ట? పెరిగింది అందరి ముందు చేయడం వల్ల. సో ముందు చేయడం ఇంపార్టెంటా, అంత అయిపోయిన తర్వాత చేయడం ఇంపార్టెంటా? అంత అయిపోయిన తర్వాత చేయడము యేసు ప్రభువారికి అది ఇంపార్టెంట్ అనిపించింది, అక్కడ అది అనిపించింది. సో మనకు కూడా భయం వేస్తుంది సందర్భంలో. ఆయన సర్వంతర్యామి, మన జీవితం కూడా అలాగే ఉంటదండి. మన జీవితం మొత్తం ఆయన చేతుల్లో ఉంటది. ఆయన నీ భవిష్యత్తు తెలుసు. ఇప్పుడు లాజరస్ చనిపోతాడని యేసు ప్రభువారికి తెలుసు. చనిపోయిన లాజరస్ ని 4 రోజుల తర్వాత లేపుతాడని యేసు ప్రభువారికి తెలుసు. ఎందుకంటే ఎవ్రీథింగ్ అండర్ గాడ్స్ కంట్రోల్ ఓన్లీ. సో మరణం ఆయన కంట్రోల్లోనే ఉంది, జీవము ఆయన కంట్రోల్లో ఉంది. మనము ఆయన కంట్రోల్లో ఉన్నాము అన్నాడు. లాజరస్ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాడు అన్నాడు. ఫరో హృదయాన్ని కూడా కఠినపరిచాడు, అంటే ఫరో కూడా ఆయన కంట్రోల్లో. సో ఎవ్రీథింగ్ అండర్ గాడ్స్ కంట్రోల్ ఓన్లీ. మన సిచ్యువేషన్స్, మన సర్కమ్స్టాన్సెస్, మన ప్రాబ్లమ్స్, మన డిసీజెస్, మన క్రిటిక్స్, మన యొక్క పరిచర్య, మన యొక్క కుటుంబము, మన యొక్క బలహీనతలు, మన యొక్క వీసా, మన యొక్క జాబు, మన యొక్క గర్భఫలము, మన యొక్క మ్యారేజ్, అన్ని కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి అని మాత్రం మర్చిపోవద్దు. సో మరియా యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యంను చూచి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారండి, అందరి ఫెయిత్ డబల్ అయిందా కాలేదా? సో దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఈ కారణం ఎందుకు వచ్చిందని చెప్పాడు? దేవుని మహిమ కోసమే. అందరూ లాజరస్ కి రోగం వచ్చింది అనగానే యేసు ప్రభువారు ఏమన్నాడు? ఈ రోగము చనిపోవడానికి రాలేదు, కానీ ఆ చనిపోయిన ఏంటిది దేవుని మహిమపరచడానికి, దేవుడి కుమారుడు దీని ద్వారా మహిమపరచడానికి వచ్చింది అన్నాడు. సో ఒకవేళ మళ్ళీ ఏమన్నాడు? ఒకవేళ చనిపోయినా పర్లేదు, నా యందు విశ్వాసం ఉంచువాడు, నేనే జీవమును, నేనే మార్గమును, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను బ్రతుకుతాడు అని అన్నాడు. సో మళ్ళీ ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సామర్థ్యము, నువ్వు నమ్ముతే దేవుడి మహిమను చూస్తావని అన్నాడు. సో ఇవన్నీ కూడా మనందరికీ టీచింగ్. నమ్ముదాము, దేవుడి మహిమను చూద్దాము. సో మనకు వచ్చే ప్రతి కష్టము, ప్రతి బాధ మనల్ని ముంచి వేయడానికో, మనల్ని నశించి వేయడానికో, మనల్ని కృంగి వేసేయడానికో కాదు. మనకు వచ్చే ప్రతి బాధ, ప్రతి నష్టము దేవుడిని మహిమపరచడానికి అని ఒక లెసన్ నేర్చుకున్నాము. ఇక దేవుడు అంతా అయిపోయింది అనుకున్న సమయంలో కూడా దేవుడు మళ్ళీ మొదలు పెట్టగలుగుతాడు. గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ రీస్టోరర్. సో తన లైఫ్ ని రీస్టోర్ చేశాడు, చనిపోయిన లాజరస్ ని రీస్టోర్ చేశాడు. అందరూ కూడా విశ్వాసాన్ని పెంచుకున్నారు. వారిలో కొందరు పరిసయ్యుల యుద్ధకు వెళ్లి యేసు చేసిన కార్యములు గూర్చి వారితో చెప్పిరి. సో అప్పటికే స్ప్రెడ్ అయిపోయింది యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకత, ఆయన మీద ఇప్పుడు అందరికి విశ్వాసం పెరిగింది. సో దేవుడు కూడా ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, ఇలాంటి అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమా కాదా? చనిపోయిన లాజరస్ ని 4 రోజుల తర్వాత లేపిన దేవుడు మన పరిస్థితులు కూడా చేజారిపోయి ఉండొచ్చు, మన పరిస్థితులు కూడా ఇక అంతా అయిపోయి ఉండొచ్చు. అయినా కూడా నమ్మి నువ్వు ప్రార్థిస్తే, నమ్మిక మాత్రం ఉంచుమన్నాడు. నమ్మితే, విశ్వసిస్తే నువ్వు కూడా దేవుడి మహిమను చూస్తావని నేను చెప్పలేదా అన్నాడు. సో దేవుడి యొక్క మహిమను కూడా మనందరం కూడా చూడొచ్చు. సో కంటిన్యూ. నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి చనిపోయిన లాజరస్ ని 4 రోజుల తర్వాత కూడా లేపి ఆ మరణం నుంచి జీవంలాగా తీసుకొచ్చావు. అయ్యా ప్రభువా, ఈ రోజు మాకెన్నో పాఠాలు నేర్పించావు.
నీకొచ్చే ప్రతి సమస్య వెనకాల దేవుడు మహిమ పరచబడతాడని చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఈ రోజు విత్తిన ఈ వాక్యము అందరి హృదయాలలో మొలకెత్తి మా అందరం కూడా విశ్వాసంలో ఎదుగులాగా సహాయము చేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.